హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా మా బావగారు ఎంగేజ్మెంట్ జరిగిందండి. ఎలా జరిగింది అనేది నేను కొంచెమే కవర్ చేయగలిగాను. ఆ కొంచెం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. గుంటూరు ఎస్విఎన్ కాలనీలో వెంకటేష్ గ్రాండ్లో మా బావగారు ఎంగేజ్మెంట్ జరిగిందండి. మార్నింగ్ 9:30కి ముహూర్తం అన్నారండి. మేము ఇంటి దగ్గర 8కే బయలుదేరాము. ఆ 8కి బయలుదేరడానికి మేము రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా! లేడీస్ అంటే ఎవరైనా అంతే కదా! సో, 6కి, 6:30కి అట్లా లేచి రెడీ అయ్యాను నేనైతే. మేమైతే మార్నింగ్ 8:15, 8:20 కల్లా వెంకటేష్ గ్రాండ్ దగ్గరికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత కొంచెం సేపు అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. అండ్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత అందరం పైకెళ్ళాము. పైకెళ్తే అక్కడ మండపంలో అప్పుడే ఇంకా పంతులు వీళ్ళంతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. ఫస్ట్ మేమే రీచ్ అయ్యాము అక్కడికి. మండపం డెకరేషన్ అనేది సింపుల్ అండ్ క్యూట్‌గా ఉంది. మండపానికి లెఫ్ట్ సైడ్‌లో పెళ్ళికొడుకు డ్రెస్ చేంజింగ్ రూమ్ అండ్ రైట్ సైడ్‌లో పెళ్ళికూతురు డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటుందండి. ఒక 15-20 మినిట్స్‌లో మేము తెచ్చినవన్నీ పైన పెట్టేసి, ఆ తర్వాత పైన ఫ్లోర్‌కెళ్ళడం జరిగిందండి. పైన ఫ్లోర్‌లో మనకి టిఫిన్ సెక్షన్ అవైలబుల్‌గా ఉంటుంది. వెంకటేష్ గ్రాండ్‌లో మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో ఎంగేజ్మెంట్ జరుగుతుందండి. సెకండ్ ఫ్లోర్‌లో మనకి టిఫిన్స్ అయినా, ఆఫ్టర్‌నూన్ లంచ్ అయినా అన్నీ సెకండ్ ఫ్లోర్‌లో అవైలబుల్‌గా ఉంటాయండి. ఎంగేజ్మెంట్ డే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మనకి ఇడ్లీ అండ్ మైసూర్ బోండా. ఇడ్లీ అండ్ మైసూర్ బోండాలోకి యాజ్ యూజువల్ చట్నీ అండ్ సాంబార్ అండ్ అల్లం చట్నీ, ఘీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. యాజ్ యూజువల్ టీ అండ్ కాఫీ అవైలబుల్‌గా ఉంటాయి. మేము టిఫిన్ చేసి కిందకొచ్చేసరికి హాల్ మొత్తం నిండిపోయిందండి జనాలతోటి. ఎంగేజ్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అమ్మాయి తరపు వాళ్ళ పేరెంట్స్ అండ్ అబ్బాయి తరపున వీళ్ళ పేరెంట్స్ మొత్తం పూజ చేస్తారండి. పూజ చేసిన తర్వాత అమ్మాయి పేరెంట్స్ అండ్ అబ్బాయి పేరెంట్స్ ఇద్దరు నిశ్చయితాంబూలాలు మార్చుకుంటారండి. నెక్స్ట్ ఆ తర్వాత అమ్మాయి పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్ ఎదురెదురు కూర్చొని స్వీట్స్ తినిపించుకోవడం కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. బట్ అవి నేను కవర్ చేయలేకపోయాను. ఇంకా రింగ్స్ చేంజ్ చేసుకొని ఎంగేజ్మెంట్ మొత్తం ప్రాసెస్ అంతా పూజ విధానం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేయడానికి వస్తున్నారండి. అక్షంతలు వేసి అయిపోయిన తర్వాత అమ్మాయికి, అబ్బాయికి కొంచెం సేపు ఫోటోషూట్ కూడా జరిగింది. అప్ టు 2 వరకు ఫోటోషూట్ అంతా అలా అలా జరిగిందండి. అందరూ ఇంకా అక్షంతలు వేసే టైంలోనే నేను ఇంకా లంచ్ టైం అయిందని చెప్పి పైకెళ్ళామండి మేమందరం. వెళ్ళి అక్కడ లంచ్ చేసేసాము. బట్ నేను అక్కడ ఐటమ్స్ కవర్ చేయాలి అని అనుకున్నాను. కానీ కొంచెం యూట్యూబ్ ఈ వీడియోస్ తీయడం ఇలా కొంచెం కొత్త కాబట్టి కొంచెం నాకు షై అనిపించింది. సో, అందుకే నేను కవర్ చేయలేకపోయాను మ్యాక్సిమం పార్ట్. మేము లంచ్ చేసి కిందకి వచ్చేసరికి అబ్బాయి, అమ్మాయి పోజెస్ ఇంకా ఫోటోషూట్ కొంచెం జరుగుతూ ఉందండి. మా బావగారి ఎంగేజ్మెంట్ రిలేటెడ్ ఫోటోషూట్ 2:30కి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఆ టైంకి ఇంకా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. జస్ట్ వాళ్ళ సైడ్ ఒక 10 మెంబర్స్, మా సైడ్ ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ వరకు ఉండుంటారు. సో, అదే టైంలో నేను, మా హస్బెండ్ మా మెటర్నిటీ షూట్ కోసం అని చెప్పి జస్ట్ ఒక 3-4 పిక్స్ దిగడం జరిగిందండి. అంటే మనకి మెటర్నిటీ షూట్ అంటూ సెపరేట్ మేమేం ప్లాన్ చేసుకోలేదు. కాకపోతే జస్ట్ దీనిలోనే గుర్తుగా ఉంటుంది గదా! మాకు మెమరబుల్‌గా ఉంటుంది అని చెప్పి మేము గూడా దిగడం జరిగిందండి. ఆ విధంగా మా బావగారి ఎంగేజ్మెంట్ అండ్ దానిలో భాగంగా మా మెటర్నిటీ షూట్ గూడా జరిగింది అని అనిపిచ్చింది. ఇదండి మా బావగారి ఎంగేజ్మెంట్ వీడియో. సో, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.